బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాక్ ఆక్రమిత బలోచిస్తాన్లో మరోసారి దాడులు జరుగుతున్నాయి. అయితే పాకిస్తాన్ సైన్యాన్ని బలోచిస్తాన్ సైన్యం దాడి చేస్తుంది. అయితే అక్కడ ఉండే పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ పైన బలూచ్ సైన్యం దాడికి దిగుతూ అక్కడి నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని వెనక్కి పంపించే ప్రయత్నం జరుగుతుంది. గతంలో కూడా మనం చూసాం ఏ రకంగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ పైన ఏ రకంగా దాడి జరిగిందో మనం చూసాం. అయితే మరొకసారి కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ దళాలను తిరిగి వారి స్థావరాలకు పంపుతోంది. వాళ్ళపైన దాడులకు దిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు. రాళ్లతో దాడి చేస్తూ అక్కడ ఆ దాడులకు సంబంధించి కంప్లీట్గా అక్కడ హింసాత్మక వాతావరణం కనిపిస్తోంది. అయితే తమ భూభాగాన్ని తిరిగి అప్పగించాలంటూ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులకు దిగుతూ పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పైన కూడా దాడులకు దిగింది. పెద్ద పెద్ద రాళ్లతో అక్కడ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడికి దిగింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ దాడులకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. వెపన్స్ పట్టుకొని రాళ్లతో పాకిస్తాన్ ఆర్మీ పైన దాడికి దిగింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే వెంటనే తమ భూభాగాన్ని విడిచి వెళ్ళిపోవాలి, బలూచిస్తాను తమకు అప్పగించాలంటూ కూడా బలూచ్ ప్రజలతో పాటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా డిమాండ్ చేస్తుంది. అయితే బలూచ్ దాడులతో ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ వణికిపోతుంది. బలోచ్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ సైతం కూడా లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే విధంగా బలోచ్ సైన్యానికి తెహ్రీకే తాలిబాన్ సైన్యం ఒకవైపు, మరోవైపు బలోచ్ దళాలు రెండు వైపుల నుంచి కూడా పాకిస్తాన్ సైన్యం పైన దాడికి దిగుతున్నాయి. అయితే కంప్లీట్గా కూడా అటు తెహ్రీకే తాలిబాన్, ఇటు బలోచిస్తాన్ ఇద్దరి మధ్య పాకిస్తాన్ ఆర్మీ నలిగిపోతుంది. ఈ దాడులను తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయలేకపోతుంది పాకిస్తాన్ ఆర్మీ. అయితే ప్రజెంట్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో కంప్లీట్గా అక్కడ కాస్త అలజడి కనిపిస్తోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. పాకిస్తాన్ తెహ్రీకే తాలిబాన్ మధ్య కూడా ఘర్షణలో 8 మంది టీటీపీ సైన్యం చనిపోయారు. అయితే 4 పాకిస్తాన్ సైన్యం చనిపోయినట్లు ఇప్పటికే సమాచారం. ఈ పరస్పర దాడుల్లో 11 మందికి గాయాలయ్యాయి. ఇస్లామాబాద్లోని ఆప్తాన్ సరిహద్దుల్లో కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. అదేవిధంగా బజౌర్లోని లోవి మమూన్ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనపై అధికారికంగా పాక్ మీడియా కూడా ప్రకటించలేదు. ఇంకా అధికారులు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తెహ్రీకే తాలిబాన్ అదేవిధంగా పాకిస్తాన్ సీనియర్ కమాండర్ వీళ్ళిద్దరి మధ్య కూడా వీళ్ళిద్దరిలో తెహ్రీకే తాలిబాన్కి సంబంధించిన ఒక కమాండర్, అదేవిధంగా పాకిస్తాన్ సీనియర్ కమాండర్ కూడా ఒకరు చనిపోయారు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లోని 7 గిరిజన జిల్లాల్లో కూడా దాడులు జరిగాయి. తిరుగుబాటుదారులపై పాక్ సైన్యం హెలికాప్టర్లతో దాడికి దిగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయంటూ కూడా అధికారులు చెబుతున్నారు. అయితే ఈ దాడుల్లో ఈఐడి పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు కూడా సమాచారం. కంప్లీట్గా అక్కడ ఆ ప్రాంతాలంతా కూడా ఉధృతంగా మారాయి. కంప్లీట్గా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ ఏడాది పాక్ ఆఫ్ఘన్ మధ్య ఈ రకంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. అయితే మనం చూసాం 2025 స్టార్టింగ్ నుంచి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పైన దాడులు చేస్తూ వస్తుంది. అయితే మరోవైపు తెహ్రీకే తాలిబాన్ కూడా టీటీపీ కూడా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులకు దిగుతూ వస్తుంది. అయితే మొత్తం మీద ఇక్కడ బలోచిస్తాన్ను ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, బలోచిస్తాన్ను తమకు అప్పగించాలంటూ కూడా బలోచిస్తాన్ ఆర్మీ కంటిన్యూస్గా దాడి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో తెహ్రీకే తాలిబాన్ కూడా పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ పైన, అక్కడ ఆర్మీ స్థావరాల పైన కూడా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ పైన దాడి చేస్తున్న పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక పాకిస్తాన్ నలిగిపోతుంది. సో దీంతో ఇప్పటికే అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన కొంతమంది సోల్జర్స్ చనిపోతే తెహ్రీకే తాలిబాన్కి సంబంధించిన 8 మంది సైన్యం కూడా చనిపోయారు. ఇక పాకిస్తాన్ సైన్యంలో మొత్తం మీద 4 చనిపోయినట్టు తెలుస్తుంది. అందులో టాప్ కమాండర్ ఒకరు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తెహ్రీకే తాలిబాన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ హెలికాప్టర్ల సహాయంతో
తెహరికే తాలిబాన్కి సంబంధించిన సైన్యం పైన, అదేవిధంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన సైన్యం పైన హెలికాప్టర్లతో దాడికి దిగింది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఏ రకంగా అక్కడ రోడ్లపైకి వచ్చి రాళ్ల దాడి చేస్తున్నారో ఆ విజువల్స్ ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూద్దాం. अफसोस खबर अदा पूरा फायरिंग पूरा अल्लाह अकबर दर्शन का दर्शन तो स्कूल की सीढ़ी देखने वाला है. ठीक है भाई बैठ खलेंगे ठीक है संगत आतन वडना खाने रे हालत बस संगे हां खैर मेरे वाइस गाजी दख बाजेवल दांडी वाला रागली इधर तक गर्द देखले के बदर हमें साथ संग तबियत दिखत इंशाल्लाह मलगरी खदी खैर संगरी मलगरी खदी. పాక్ ఆక్రమిత బలోచిస్తాన్లో దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ దళాలను తిరిగి వారి స్థావరాలకు పంపుతున్నారు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సైన్యం. అయితే పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బలూచ్ సైన్యం పాకిస్తాన్ ఆర్మీ పైన రాళ్లతో దాడులు చేస్తూ అక్కడ కాస్త హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంది. అయితే తమ భూభాగాన్ని తిరిగి అప్పగించాలంటూ కూడా బలోచ్ ప్రజలు, అదేవిధంగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా డిమాండ్ చేస్తుంది. ఇదే నేపథ్యంలో బలూచ్ దాడులతో పాకిస్తాన్ సైన్యం వణికిపోతుంది. బలూచ్ ఆర్మీకి పాకిస్తాన్ సైన్యం లొంగిపోతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే టీడీపీ ఒకవైపు, మరోవైపు బలోచ్ దళాలు కూడా, ఇద్దరి మధ్య కూడా పాకిస్తాన్ సైన్యం నలిగిపోతుంది. తెహరికే తాలిబాన్ కూడా పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేస్తూ దాడులకు దిగింది. మరోవైపు కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఐఈడీ బాంబులతో పాకిస్తాన్ ఆర్మీ పైన, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన స్థావరాల పైన కూడా ఛాన్స్ దొరికిన ప్రతిసారి దాడులు చేస్తూ వచ్చింది. అయితే మనము గతంలో కూడా జాఫర్ ఎక్స్ప్రెస్కి సంబంధించి కూడా ఏ రకంగా దాడి చేశారో కూడా తెలుసు. ఆ తర్వాత అక్కడ చాలామంది పాకిస్తాన్ సైన్యంని కూడా మట్టుబెట్టారు. అప్పటి నుంచి, అంటే అప్పటి వరకు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలోచిస్తాన్కి సంబంధించి కూడా ఎవరు ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ట్రైన్ని హైజాక్ చేసిందో అప్పటి నుంచి కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత నుంచి కూడా ఏకంగా చైనాకి సంబంధించిన వెహికల్స్ పైన, ఏదైతే ఇంటర్నేషనల్ కారిడార్ పాకిస్తాన్లో చైనా బిల్డ్ చేస్తుందో ఆ ఇంటర్నేషనల్ కారిడార్ దగ్గరకు వచ్చిన చైనా వాహనం పైన కూడా బలోచ్ సైన్యం దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇదంతా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా తెహరికే తాలిబాన్ కూడా పాకిస్తాన్ సైన్యం పైన దాడికి దిగుతూ వస్తుంది. ఒకవైపేమో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు తెహరికే తాలిబాన్, ఇద్దరి మధ్య పాకిస్తాన్ సైన్యం నలిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా పాకిస్తాన్ సైన్యం బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. రీసెంట్గా బలోచిస్తాన్కి సంబంధించి అక్కడ చాలా పెద్ద ఎత్తున నిరసనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కాస్త హింసాత్మక ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే రీసెంట్గా చైనా విదేశాంగ మంత్రి ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ రాయబారితో కలిసి ఈ ప్రాబ్లంకి సంబంధించి ఒక సొల్యూషన్ రావాలి అంటూ కూడా ఆయన మాట్లాడారు. పాకిస్తాన్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ రెండు దేశాలు కలిసి నడవాలంటూ కూడా చైనా హితవు పలికింది. అయినా కూడా ఇప్పుడు అంత మాట్లాడుకున్నా కూడా మరొకసారి ఆఫ్ఘనిస్తాన్ తెహరికే తాలిబాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ పైన ఘర్షణలు చోటు చేసుకోవడంతో అది కాస్త దేనికి దారితీస్తుందనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతోంది. అయితే మొత్తం మీద బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోసారి పాకిస్తాన్ పైన దాడికి దిగింది. దీంతో అక్కడ పాక్ ఆక్రమిత బలోచిస్తాన్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. खैर मेरे वाइस गाजी दख बाजेवल दांडी वाला रागली इधर तक गर्द देखले के बदर हमें साथ संग
طبیعت دې ښه ده انشاءالله ملګري ښه دي ښه یې څنګه